అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతోటి బయటకు వెళ్లి సినిమాల శిఖాలని చాలిక కలిపే ప్రయత్నాలు చేస్తారు. దీనికోసం అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రణాళికల గురించి ఆలోచిస్తూ త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికను అమలు చేయడంలో మీరు భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాంతో సంతృప్తి అనేది ఉండడం చాలా అవసరము. ముందు నుండి కొన్ని మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎన్నుకోండి మరియు కొనసాగండి. మీ నిర్ణయంపై ఉండిపోండి. ఇక డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా ప్రారంభం అవుతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని కోరిక నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. వ్యాపారం విస్తరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి విజయం సాధించే అవకాశం ఉంది. సరైన నిర్ణయం సరైన సమయాన్ని ఉపయోగించుకోవాలి. మీరు కొంతమందితోటి ఈరోజు చర్చించకుండా ఉంటేనే మంచిది. ఈరోజు వాదోపవాదాలకు దిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం గురించి సంతృప్తి అనేది చాలా అవసరం. మంచి జీవన శైలిని అవలంబించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త త్వరలో మీకు వినే అవకాశాలు అయితే లభిస్తాయి. ఆర్థిక స్థితి గురించి చూస్తే వ్యాపారం వివరంగా ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందొచ్చు. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుండైనా సరే మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల దృష్ట్యా మీరు ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. మరి అన్ని ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. సంబంధం విషయంలో చాలా మార్పు అనేది ఉంటుంది. భాగస్వామితో విదేశాలు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు సంబంధాల సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి తగు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దాంతోపాటు కూడా ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సృజనాత్మకతగా అనేది పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. అదృష్ట సహకారం కూడా లభిస్తుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు అయితే బిజీగా ఉండడం జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా అయితే మరి ఉంటారు. కృషి యొక్క మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశి వారిలో అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మానుకోవాలి. లేకపోతే మానసిక ఒత్తిడి అనేది పెరిగి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు పనిచేసే ప్రదేశంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఈ రాశి వారు మరి చూసినట్లయితే గనక పనిలో చాలా బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. ఈ రోజు పనులు పెరిగిపోతాయి. సుదూర ప్రయాణం అనేది ఉంటుంది. మరి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పౌష్టికాహార లోపం కారణముగా మరి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహారం మీద తగు జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆగిపోయిన పనులు చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి లభిస్తాయి. ఈరోజు మానసిక ఇబ్బందులు తొలగించబడతాయి. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ఈ రాశి వారి కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా అన్ని పనులను కొనసాగిస్తూ ఉంటారు. ఈ డబ్బు యొక్క పూర్తి లాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి పని యొక్క మంచి ఫలితం అయితే దక్కించుకోవడంలో సఫలీకృతం అవుతారు. శత్రువుల నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండడం కొరకు రోజు పరిహారం చేయాలి. దాని కొరకు ఈ రోజు రాశి వారు మాత్రము శత్రు నివారణ పరిహారము కొరకు మరి ఇంట్లో దక్షిణముఖం కూర్చొని ఈరోజు అద్దం తీసుకొని ఆ అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. కాల్చిన జాజికాయల పొడిని మీరు ఒక బూడిదని మీరు చక్కగా నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి ఆ మూటను ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. మరి ఎవరైనా సరే శత్రువులు మీకు చెడు ప్రయోగాలు చేయాలని ఆలోచించినా కూడా వారికే వెళ్ళి ఆ ప్రయోగం అనేది చేరుతుంది. మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మరి నరదృష్టి, ఈర్ష్య, ఆశయ లాంటివి కూడా తగలకుండా ఉంటాయి. అంతా కూడా శుభప్రదంగా మరి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కూడా శ్రమించినంత ఫలితం దక్కించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు.
ఎవరైతే మరి అప్పుల బాధలో ఉన్నారో వారికి తీరడానికి మార్గాలు కూడా లభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వాళ్ళలో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక భార్య భర్తల మధ్య కూడా సంబంధాలు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మంచి సంబంధాలు అనేవి కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వారికి భార్యకు ఇష్టమైనటువంటి కలర్ దుస్తులను మీరు ఈ రోజు బహుమతిగా అందించడం ద్వారా శుభప్రదంగా అయితే ఉంటుంది. లక్కీ సంఖ్య 63 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. ఈ రోజు పరిహారంలో మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం సాయిబాబా ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేసినట్లయితే గనక మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.